హలో నమస్తే వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో టుడే స్పెషల్ రెసిపీస్ ఇన్ మై హౌస్ ఏంటంటే, ముందుగా అయితే చేపల ఫ్రై, తర్వాత చికెన్ ఫ్రై, దాని తర్వాత స్పెషల్ ఏంటంటే మటన్ మెంతుకూర. మామూలుగా లేదు, టేస్ట్ అయితే అదిరిపోద్ది. మటన్ గోంగూర వండుకుంటారు, మటన్ దోసకాయ వండుకుంటారు, బట్ మటన్ మెంతుకూర కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ముందుగా అయితే మటన్ కడిగి రెడీగా పెట్టుకోండి. కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి తాలింపు అయితే యాడ్ చేసేసుకోండి. మటన్ మెంతుకూర చాలా మంచిది, హెల్త్కి మెంతుకూర చాలా మంచిది అనమాట. మటన్ కూడా ఓకే మంచిదే, బట్ ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి. ముందుగా అయితే తాలింపు వేసుకోండి. మంచిగా ఆనియన్స్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కరివేపాకు అన్నీ అయితే యాడ్ చేసుకొని మంచిగా దోరగా తాలింపుని అయితే వేయించుకోవాలి. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ అలా తీసి ఆ తాలింపులో అయితే వేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఆ మటన్ ఉడికించుకోవడానికి తర్వాత రుచికి తగ్గ ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి. ఈలోపు మెంతుకూరని కడిగి రెడీగా పెట్టుకొని అలా ఉడికిన మటన్లోకి ఆ మెంతుకూరని అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆ ఆకు, ఆ మెంతుకూర మొత్తం మగ్గేంత వరకు దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టేసి వదిలేయాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకొని, కానీ ఉట్టి మెంతుకూర కన్నా ఇలా మెంతుకూర చికెన్ కూడా చేసుకోవచ్చు, తర్వాత ఇలాగా మటన్ కూడా చేసుకోవచ్చు. సో కారం అయితే యాడ్ చేసేస్తున్నాను, తర్వాత గరం మసాలా కూడా వేసేస్తాను అన్నమాట. సో ఇప్పుడు మెంతుకూర మంచిగా మగ్గింది, దాంట్లో కారం వేసాం, తర్వాత గరం మసాలా కూడా వేసేసాం. చూసారు కదా, ఈ విధంగా అయితే దగ్గరగా అవ్వాలి, బాగా ఉడకాలి. దీంట్లోకి ఇప్పుడు గ్రేవీ కావాలి కదా మనకి మంచిగా. సో గ్రేవీ కోసం ఇలాగా టమాటోలను అయితే వేసేసుకోవాలి. మనకి ఇంకా థిక్నెస్గా రెస్టారెంట్ స్టైల్లో అలా రావాలంటే కనుక జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ మనకి ఇలాగ ఒకసారి అయితే ట్రై చేయండి. జీడిపప్పు పేస్ట్ ఉంటే అయితే వేసుకోండి, లేదంటే లేదు. చూసారా, ఈ విధంగా టమాటా మగ్గేంత వరకు ఇప్పుడు దీన్ని కొంచెం సేపు అయితే మనం వదిలేయాలి. సో ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. ముక్క మునిగేంత వరకు. మన గ్రేవీ అంటే ఎక్కువ కావాలనుకుంటే లేదా కొంచెం థిక్గా కావాలనుకుంటే మన గ్రేవీకి తగ్గ నీరు అయితే పోసేసుకొని మూత పెట్టేసుకొని మటన్ ఉడికేంత వరకు విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. సో విజిల్స్ పూర్తిగా దాంట్లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయేంత వరకు చూసి మూత తీసేయండి. సో ఈ విధంగా అయితే అవుతుంది. ఆయిల్ అయితే చుట్టుపక్కల వచ్చేసి చూసారా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపోయినా లేదో ఒక్కసారి అయితే పూర్తిగా చూసేసుకొని దాని తర్వాత ఫైనల్గా దించే ముందు అలాగ ఎండు కొబ్బరి వేసుకొని కొత్తిమీర జల్లి దించేస్తే అదిరిపోయే మటన్ మెంతుకూర రెడీ అనమాట. సో టేస్ట్ అయితే మామూలుగా లేదు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ బాబీ కిచెన్.